ఈరోజు దేవుడు మాట్లాడే అంశం ఏంటంటే యేసయ్య పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపడుతున్నావా? యేసయ్య ఎవరు చెప్పండి? పెండ్లి కుమారుడు, మనకు తెలుసు. మరి మనం పెండ్లి కుమార్తెనా కాదా? పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతున్నామా? పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావు అంటే నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావని అర్థం. నువ్వు ఇంకా లోక విషయాల్లో మునిగి తేలుతున్నావంటే నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడతలేవు. సిద్ధపడకపోతే విడవబడితే ఎక్కడికి వెళ్తాం? నరకానికి పోతాం. మోషే గారి సంఘంలో లక్షల మంది ఉంటే ఎంతమంది వెళ్ళారు? 2. మరి మన పరిస్థితి ఏంది? దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తెని ఎక్కువ చూస్తారా? పెళ్లి కుమారుని ఎక్కువ చూస్తారా? చెప్పండి. పెళ్ళిలో ఎవరిని ఎక్కువ చూస్తారు? ఎవరికి ఎక్కువ టైం పడుతుంది రెడీ అవ్వడానికి? అందుకే దేవుడు సంఘానికి ఎక్కువ టైం ఇచ్చాడు రెడీ అవ్వడానికి. చూడండి ఇక్కడ బైబిల్లో అసలు ఏముంది ఈ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె గురించి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం త్వరగా మనం చూద్దాం. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఒక్కసారి మీరు రిపీట్ చేసుకోండి, అప్పుడు అది బాగా మీకు లోపల హృదయంలో ఫీడ్ అయిపోద్ది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు దేవుని యథార్థమైన మాట. దీంట్లో ఒక్క అక్షరం పొల్లు కూడా తప్పు ఉన్నది బైబిల్లో. కాబట్టి గుర్తించండి, పెండ్లి కుమారుడు రెడీగా ఉన్నాడు, పెండ్లి కుమార్తె ఏమవుతుంది? రెడీ అవుతుంది. సమయం దగ్గర పడింది అన్నాడా? అది దూరం ఉందన్నాడా? దగ్గర పడింది. ఆమె వస్త్రాలేంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు? మనం పరిశుద్ధులమైతే దేవుని రాజ్యం పోతామా? పరిశుద్ధులు కాకపోతే వెళ్తామా? పరిశుద్ధంగా జీవించాలి. నీతి క్రియలు అంటే వాక్యానుసారమైన క్రియలు చేయాలి. ఈ 2 లేకపోతే మనకేముండదు? పెండ్లి వస్త్రం ఉండదు. అర్థమైందా? ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఉపమానం దగ్గరికి వెళ్ళి పెండ్లి వస్త్రం గురించి చూద్దాం పదండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. చూసారా, ఇక్కడ దేవుడు ఉపమానం చెప్తున్నాడు. అంటే ఒక కథ చెప్తున్నాడు అనుకుందాం. ఏంటి ఆ కథ? జరిగిన కథ ఇది, రియల్. ఏంటంటే పరలోక రాజ్యం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద ఉన్న వాళ్ళకి 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం, ఇంకోటి నరకం. వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా మనిషి చనిపోయినాక నపుంసకులైన నరమాంస భక్షకులైన మనిషి చనిపోయినాక 2 ప్లేసులు. ఒకటి మోక్షం అంటే పరలోక రాజ్యం, ఇంకోటి నరకం. ఈ 2 ప్లేసులే ఉంటాయి, ఇంకా వేరే ప్లేస్ లేదు. నాగలోకం, నక్కలోకం అలాంటివి లేవు. అవన్నీ కథల వరకే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్తున్నాడు ఈ 2 ప్లేసుల్లో ఏ ప్లేస్కి నువ్వు వెళ్తావు? నరకానికి వెళ్ళావా? లక్షల కోట్ల సంవత్సరాల నిప్పుల్లో కాలుతూ ఉండాలా. అందుకే చాలామంది రాకపోతే వాళ్ళు చర్చికి రమ్మని చెప్తాం. ఇప్పుడు ఏసమ్మ వచ్చింది, రాజు వచ్చాడమ్మా? రాలే. ఎందుకు రాలే? ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళ భర్తలు రాలే. ఎందుకు రాలే? వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళకపోతే ఎట్లా? రేపు వాళ్ళ ఆత్మ నరకానికి పోతుంది కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మనము మన ఇంట్లో వాళ్ళని హెచ్చరించాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా రాకపోతే హెచ్చరించాలి. రాకపోతే రేపు వాళ్ళ ఆత్మ నరకానికి పోతుంది. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుతా 1000 దినాల కంటే. ఒక్క ఆదివారం చర్చి పోగొట్టుకుంటే ఎన్ని రోజులు పోగొట్టుకున్నట్టు?
ఆపరేషన్ అయిన వ్యక్తి చర్చికి రావడానికి ఆ ఆపరేషన్ అయిన వ్యక్తి ఆ స్ట్రక్చర్లోనే వ్యాన్లో వచ్చి హాస్పిటల్ బయట ఉండి వాక్యం విని వెళ్ళాడంట. అది విశ్వాసం. చూసారా, ఒక్క ఆదివారం కూడా నేను చర్చి పోగొట్టుకోకూడదని సిద్దిపేట ప్రకాష్ గారి చర్చిలో విశ్వాసి అలాగే అంబులెన్స్లో వచ్చి ఆటో బయట పెట్టుకొని చర్చి ముందు అలాగే విని మళ్ళీ ఆమెనసరికి వెళ్ళిపోయారు. ఎందుకని మళ్ళీ విశ్వాసాలు అందరూ వచ్చి పలకరిస్తారు. అలా ఉండాలి విశ్వాసం. మనమేమో కొంచెం జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా మానేస్తుంటాం. కానీ విశ్వాసం అంటే ఎలా ఉంటుంది? ఆపరేషన్ అయిన వ్యక్తి కూడా వచ్చి వాక్యం విని వెళ్తున్నాడంటే అలాంటి విశ్వాసం మనకి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యం ఎవరు వెళ్తారు అనేది దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఇక్కడ రాజు ఎవరు? యెహోవా దేవుడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పెండ్లి విందేంటి? లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణము ఎవరు దానికి ఎంటర్ అవుతారు? యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించని వారు లోక కళ్యాణానికి వెళ్తారా? వెళ్ళరు. కాబట్టి అందరికీ మనం ఈ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. లోక కళ్యాణం అందరికీ తెలుసు, కానీ దానికి ఎవరు వెళ్తారు అనేది ఎవరికి చాలామందికి తెలియదు. అలాంటి వారికి మనం ఈ సత్యాన్ని ప్రకటించాలి. దీనికి రక్షణ అవసరం. రక్షణ అంటే ఏంది? యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చనిపోయి తిరిగి లేచాడని హృదయమందు విశ్వసించిన వల్ల నువ్వేమవుతావు? రక్షించబడతావు. అదే రక్షణ. ఆ రక్షణ మనం అందరికీ ప్రకటించాలి. వారితో మనం ఆ మాట ఒప్పించాలి. చాలామంది హాస్పిటల్లో చావు బతుకులు ఉన్న వాళ్ళకి ఈ మాట చెప్పిస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఎవరు ఆ రాజు? చెప్పండి. ఇప్పుడేగా చెప్పింది నేను. యెహోవా దేవుడు రాజు. చెప్పండి, ఎవరు రాజు? మీకు సండే స్కూల్లో చెప్పించినట్టుగా, ఎలిమెంటరీ స్కూల్లో చెప్పించినట్టుగా చెప్పిస్తేనే మీకు ఫీడ్ అవుతుంది, లేకపోతే ఇంతే. ఏం చెప్పానంటే ఇప్పుడు దాకా ఏం చెప్పాను? గంట సేపు వాక్యం చెప్పాను. ఏం చెప్పానంటే ఎట్టుంటే కాదు. పెళ్ళిళ్ళల్లో ఫోకస్ లైట్ మీ మొహానికి వేస్తారు కాబట్టి ఏం అర్థం కాదు. ఏడేముంది మీకు? ఏం లేదుగా ఫోకస్ లైట్. చెప్పింది మళ్ళీ మిమ్మల్ని అడుగుతాం, చెప్పాలా? చూద్దాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం దేనితో పోల్చబడింది? రాజు కుమారుని పెండ్లి విందుకు పిలిచిన దాంతో పోల్చబడింది. రాజు ఎవరు? యెహోవా దేవుడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. పిలవబడిన వాళ్ళు ఎవరు? మనం కాదు, ఇజ్రాయేలీలు. అది అక్కడ మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఆ పెండ్లు విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులు క్రొవ్విన పశువులు వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఏం జరిగింది ఇక్కడ? దేవుడు దాసుల్ని పంపిస్తున్నాడు. దేవుని దాసులు అంటే ఎవరు? సేవకులు, గాడ్ సర్వెంట్స్. దేవుని సేవకుల్ని దేవుడు పంపిస్తున్నాడు. పంపిస్తుంటే ఇజ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళని పట్టుకొని చంపేశారు. యేసయ్య శిష్యుల్ని ఏం చేశారు? చంపేశారు. అంతకుముందు పాత నిబంధనలో ఉన్న భక్తులను ఏం చేశారు? చంపేశారు చాలామందిని. కాబట్టి దేవునికి కోపం వచ్చింది అక్కడ. చూడండి, కాబట్టి ఈ రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును ఏం చేశాడు? తగలబెట్టించాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో సెబాస్టిన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? మొత్తాన్ని తగలబెట్టిచ్చేసాడు కదా. ఆ పట్టణం అంతా ఏమైపోయింది? యెరూషలేము, ఇజ్రాయెల్ కంట్రీ మొత్తం ఏం చేశాడు? అప్పుడు ఆ టైంలో యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టించాడు. ఎందుకంటే వారు దేవుని సేవకుల మాట వినలేదు. వారిని అవమానపరిచారు, వారిని హత్య చేశారు, వారు దేవుని మాటలు తిరస్కరించారు, నిరాకరించారు. కాబట్టి ఆ క్రీస్తు శకము ఆ 70వ సంవత్సరంలో శిష్యులు అంటారు, ఇదిగో ఈ దేవాలయం చూడంటే ఈ దేవాలయంలో రాయి మీద రాయి లేకుండా అవుతుంది అని దేవుడు ముందే ప్రవచనం చెప్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ నెబుకద్నెజర్ రాజు కదా, వీళ్ళందరూ వచ్చి అక్కడ దాడి చేసి అక్కడున్న వస్తువులను ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఆ పట్టణము దేవుడు ఏం చేశాడంటే అక్కడ దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుడు పంపించిన సేవకుల మాట వినలేదు కాబట్టి ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? కాల్చేశాడు. ఆ కంట్రీ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. పారిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ దేవుని బిడ్డలు పారిపోయే పరిస్థితి వచ్చింది. కారణం వారు దేవుని మాట వినలేదు, దేవుని సేవకుల మాట వినలేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ పరిస్థితి అయింది. ఈరోజు కూడా దేవుని బిడ్డలు
ఏ కుటుంబమైనా, ఏ విశ్వాసైనా, ఏ యవనస్తులైనా దేవుని మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అధ్వానమే. దేవుని మాట వినకపోతే దేవుడు వారితో ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. దేవుని పేరు పెట్టుకొని, క్రైస్తవులని పేరు పెట్టుకొని చర్చికి రాకుండా మన వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? కాబట్టి మనం సరి చేసుకోవాలి, మనం వాక్యానుసారంగా జీవించాలి. రోజులు మంచివి దినాలు చెడ్డవి. ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు, ఏ రోజు ఏ యాక్సిడెంట్ అవుతుందో, ఏ రోజు ఎవరు చనిపోతారో తెలియదు. చేతులు గాలి నాకు ఆకులు పట్టుకుని ఉపయోగం లే. కాపర్ ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇంకొక సంవత్సరం ఆగు, ఇంకొక సంవత్సరం ఆగు అని కాపర్ ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. నిన్న పాస్టమ్మ గారు కూడా వీడియో పెట్టారు కదా, ఆడియో రికార్డు పెట్టారు గ్రూప్లో. ఎందుకని? చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఏం కాకూడదు? సాతానుగాడు వచ్చి మిమ్మల్ని బలహీనపరుస్తాడు. ఏం చేస్తాడు? మిమ్మల్ని బలహీనపరుస్తాడు. ఎందుకు నీ బ్రతుకు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే నెగిటివ్ థాట్ ఒక్కటి వచ్చిందంటే చచ్చిపోతాడు మనిషి, సూసైడ్ చేసుకొని నరకానికి పోతారు. అందుకనే మిమ్మల్ని బలపరచడానికి ఆడియో రికార్డ్స్, లేకపోతే ఇలాగ వాక్యము, ఇవన్నీ మిమ్మల్ని బలపరచడం కోసమే, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం, మిమ్మల్ని సరిచేయడం కోసం, అంతేగాని మిమ్మల్ని నరకానికి పంపించడానికి కాదు. సేవకులు ఏం చెప్పినా, తల్లిదండ్రులు ఏం చెప్పినా మనకేమనిపిస్తుంది? చిన్నప్పుడు ఇది పెద్ద బోర్ లాగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు చెప్తుంటారు తల్లిదండ్రులు అని. టీచర్స్ చెప్పేటప్పుడు కూడా పెద్ద బోర్ ఫీల్ అవుతారు. టీచర్స్ ఏం చెప్తారు? టీచర్స్ ఎప్పుడు మనకి మన ఇష్టానుసారంగా జీవించడం ఇష్టం, కానీ దేవుని చిత్తానుసారంగా జీవించడం కష్టమే. అయినా కూడా దాన్ని ఇష్టం చేసుకోవాలి. దేవుని చిత్తానుసారంగా తండ్రి తనకు ఇష్టమైన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి సేవకులు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తారు, గద్దిస్తారు. అది మీ మంచి కోసమే. సరి చేసుకుంటే దేవుని రాజ్యంలో ఉంటారు, సరి చేసుకోకపోతే నరకానికి పోతారు. అందుకే ఈ మాట రాయించాడు. అక్కడ దేవుడు ఆ పట్టణాన్ని తగలబెట్టించాడు. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఇప్పుడు ఇచ్చింది పిలుపు ఎవరికి? మనకి. రెండోసారి వచ్చిన పిలుపు ఎవరికి? మనందరికీ. అంటే మనందరం ఎవరం ఒకప్పుడు అన్ని జనులమే. కాబట్టి ఇప్పుడు వచ్చిన పిలుపు, రెండోసారి వచ్చిన పిలుపు మనకి. కాబట్టి దేవుడు అంటున్నాడు, అందరిని పిలవండి అంటున్నాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడుగగా వాడు మౌని అయి, ఓకే, అందరిని పిలిచాడు. మంచోళ్ళని పిలిచాడు, చెడ్డోళ్ళని పిలిచాడు, అందరిని పిలిచాడు. ఎందుకంటే ఆల్రెడీ పెండ్లి విందు రెడీగా ఉంది. అందరిని పిలిచాడు. పిలిచినప్పుడు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఒకనికి ఏం లేదంట, పెండ్లి వస్త్రము దేవుడు అక్కడ ఉచితంగా ఇస్తున్నాడు. పెళ్లి ఎంట్రన్స్లో ఉచితంగా ఏమిస్తున్నారు? పెండ్లి వస్త్రం ఇస్తున్నారు. అదే ఏంటి? రక్షణ వస్త్రం. యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని, ఇందాక మనం చూసాం కదా, పరిశుద్ధుల నీతి క్రియలు పెండ్లి కుమార్తె యొక్క వస్త్రం అని మనం చూసాం కదా. ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ చెప్పాడు. చెప్పినా కూడా ఇతనికి ఏం లేదు, ఇక్కడ పెండ్లి వస్త్రం లేదు. అతను కూడా గుర్తించలే, పెండ్లి వస్త్రం నాకు లేదే అనే విషయం అతను కూడా గుర్తించలే. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు పెండ్లి విందుకి? రాజే వచ్చాడు. ఎవరు వచ్చారు? రాజుగారే వచ్చారు పెండ్లి విందుకి. పెండ్లి విందుకి వచ్చి చూస్తున్నాడు. వెనకాల బ్రదర్స్ ఎవరు కూర్చున్నారు, అక్కడ సిస్టర్స్ ఎవరు కూర్చున్నారు, అన్నీ చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఒకళ్ళకి ఏమి లేదు, పెండ్లి వస్త్రం లేదు. దేవుడు అడిగాడు, అంటే లేచాడు. లేచినప్పుడు ఏది నీ పెండ్లి వస్త్రం ఏది? అందరికి ఇచ్చాం కదా, ఫ్రీగా, ఉచితంగానే ఇచ్చాం కదా, డబ్బులకు కాదుగా. కొంతమంది అన్నం పెట్టంగానే ప్రార్థన లేకుండా తినేస్తుంటారు. ఏంటంటే ఆత్రం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది కదా? అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటారా, చేసుకోరా? ఎలీషా కాలంలో కుండలో ఏముందంట? విషం ఉంది. అది తింటే ఏమయ్యేవాళ్ళు? చచ్చేవాళ్ళు. ప్రార్థన చేసుకొని తిన్నారు. ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమైంది? విషం మంచిగా అయిపోయింది. తిన్నారు. ఏమైనా అయిందా? అందుకని ఒక్కోసారి ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే ఏమవుతుంది? వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి. అవునా కదా? ఎందుకు అయింది వామిటింగ్స్, మోషన్స్ అంటే? మంచినీళ్ళు తాగినా అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయి? ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఎందుకు అయింది? ప్రార్థన చేసుకోకుండా తింటే అవుతుంది. అర్థమైందా? ప్రార్థన చేసుకొని కొంచెం ఒక్క నిమిషం ఆగి ప్రార్థన చేసుకొని తింటే ఏమవుతుంది? ఎవరేమైనా పెడితే గబగబా చేసేయడం కాదు. కొంచెం ఒక్క నిమిషం ఆగి, ప్రభా
ఏదైతేమి దేవుడు ఏమన్నాడు, ఎవరింటికి వెళ్ళినా ఏదైనా ప్రార్థన చేసుకొని తినమన్నాడా, తినొద్దన్నాడా? ప్రార్థన చేసుకొని తిను, ఏం కాదన్నాడు. కాబట్టి ప్రార్థన, మంచినీళ్ళు తాగుతున్నా కూడా ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకో. అన్నం తింటున్నా ప్రార్థన చేసుకో. ఎవరు ఏం పెట్టినా ప్రార్థన చేసుకో. నువ్వు ఏదైనా కొత్త వస్తువు, పేస్ట్ ఓపెన్ చేస్తున్నావు, ఏం చేయాలా? బ్రష్ ఓపెన్ చేస్తున్నావు కొత్తది, ఏం చేయాలా? ఈ బ్రష్ ఇచ్చినందుకు కొంతమంది అది కూడా లేక యాప్పోలు వేసే వాళ్ళు ఉన్నారు, బొగ్గుతో తోముకునే వాళ్ళు ఉన్నారు, ఇటుక బట్టీల్లోకి వెళ్ళి ఆ తెల్ల పొడి తెచ్చుకొని తోముకునే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు పళ్ళపొడి ప్యాకెట్లు కూడా అమ్మేవాళ్ళు. అది కనుక వేసి తోమితే పళ్ళు ఎర్రగా అయ్యాయి, పెదాలు కూడా ఎర్రగా అయ్యాయి. అవునా కదా? ఈ మధ్య అది లేదు కాబట్టి అందరి పెదాలు నల్లగా కనపడుతున్నాయి. ఆ కాలంలో అయితే మాకు మంచిగా ఆ పళ్ళపొడి వేసుకొని తోమేవాళ్ళం. గుర్తుందో లేదో కొంతమందికి, ఆ దినాల్లో అట్టుండేది. న్యాచురల్ ఇవన్నీ కూడా. ఏం లేకపోతే పొలం గట్టి కాడికి వెళ్ళి యాప్పోలు వేసుకొని తోముకునేవాళ్ళం. అదే టంగ్ క్లీనరు, అదే బ్రష్. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు వెళ్తే మాకు బ్రష్లు ఉండవు, ఆడకపోతే యాప్పోలే. మాకు అందరికంటే ముందు జైరాబాద్ వెళ్ళి పొల్ల తెచ్చుకొని మాకు కూడా 4 పొల్లలు తెస్తుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడాలి. ఇక్కడ పెండ్లి వస్త్రం లేకపోతే ఏం జరిగిందో చూద్దామా ఒకసారి వెళ్ళి చూడండి. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును. అబ్బా, చూసారా? పెండ్లి వస్త్రం లేకపోవడం వల్ల అదేం పెద్ద చిన్న విషయం కాదు, అంత ఈజీగా తీసేసే విషయం కాదు. ఏమవుతుందండి పెండ్లి వస్త్రం లేకపోతే? ఇప్పుడు పెండ్లి వస్త్రం ఉన్న వాళ్ళు పొలంలోకి వెళ్ళి పనిచేస్తారా? ఇందాకేమన్నారు ఇక్కడ, ఒకడేం చేశాడు, వారు తన పొలానికి వెళ్ళాడంట. పెండ్లి వస్త్రం వేసుకుని ఎవడైనా పొలంలో పనిచేస్తాడా? ఇంకొకడు ఏం చేస్తున్నాడు, వర్తకానికి వెళ్ళాడంట. పెళ్లి వస్త్రం వేసుకుని ఎవరైనా వర్తకానికి వెళ్తాడా? ఇలాంటివన్నీ పెళ్లి వస్త్రంతో జరగవు. పెళ్లి వస్త్రం వేసుకున్నవాడు, ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది కదా, ఆర్టీసీ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఏ వాళ్ళకి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ యూనిఫామ్స్ ఉంటాయి. మరి ఇక్కడ కూడా దేవుడు ఒక యూనిఫామ్ పెట్టాడు. ఏంటి అది? పెళ్లి వస్త్రం. అది లేకుండా ఎవరు దేవుని రాజ్యం? అదే రక్షణ వస్త్రం అనుకోండి, అదే నీతి వస్త్రం అనుకోండి, అదే పరిశుద్ధుల నీతి క్రియలు అనుకోండి. బైబిల్లో చాలా ఇచ్చాడు దానికి ఎగ్జాంపుల్స్. అవన్నీ కలిగి ఉండాలని దేవుడు ముందు నుంచి చెప్తుంటే, ఇక్కడ పెండ్లి వస్త్రం దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడా లేదా? ఆడవుడు సాతాను గాడు. దేవుడిచ్చిన వస్త్రాన్ని కూడా దొంగిలించేవాడు ఎవడు? సాతాను గాడు. జాగ్రత్త. అందుకే దేవుడు అంటాడు, నీ కలిగి ఉన్నది ఏం చేయాలంట? గట్టిగా పట్టుకో అన్నాడు. ఒకసారి మేము సువార్తకి వెళ్ళినప్పుడు బాగా మే నెలలో ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి, మంచినీళ్ళు అయిపోయినాయి. క్రీస్తురాజు బెదరు, యెహోషువ బెదరు మేము అందరం వెళ్ళాం. క్రీస్తురాజు బెదరు షర్టు బరువు అయిపోయింది. ఏంది అసలు ఊపిరి ఆడతలే. పైకి వెళ్ళిపోయాం, చాలా కొండ. అవతల కొండ దిగితే అవతల మాంసంపల్లి ఉంటుంది, అక్కడికి వెళ్ళి సువార్త చేయాలి, అది మా లక్ష్యం. ఇక ఏమైపోయింది, మనోడు షర్ట్ తీసి వేరే వాళ్ళకి ఇచ్చాడు, వాడు ఏడో పడేసాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా షర్ట్ ఏదని అడిగాడు ఈయన. ఏం నిజమా అబద్ధమా? ఏడుంది, ఎప్పుడో పడిపోయింది అది, కానీ ఆయనకు తెలియట్లే. ఆ వస్త్రం పోయిన సంగతి కూడా యవనస్తుడు ఆయన, ఈయనేమో పెళ్ళైన ఆయన. సరే పెళ్ళైన ఆయన కదా, నడవలేక నడుస్తున్నాడు, యవనస్తుడికి ఇచ్చాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడు, ఎక్కడో పడేశాడు. అది పడిపోయిన సంగతి కూడా ఆయనకు తెలియదు. ఒక షర్టు పడిపోయిన సంగతి కూడా అతనికి తెలియలేదంటే, చెమటలు పోస్తున్నాయి, దప్పికేస్తుంది, నీళ్లు లేవు, తీసుకెళ్ళిన నీళ్ళు అయిపోయినాయి. అంటే తర్వాత క్రీస్తురాజు బెదరు, అయ్యో అది నాకు ఇష్టమైన షర్ట్ అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పైకి. పరిగెత్తుకుంటా కాదు, ఓపిక లేకుండా ఈడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి మళ్ళా మొత్తానికి ఎక్కడో పడిపోయి ఉంటే తెచ్చుకున్నాడు ఆ షర్ట్. అలాగా సాతానుగాడు కూడా ఏం చేస్తాడు, మన వస్త్రాన్ని ఏం చేస్తాడు, దొంగిలిస్తాడు. ఎలా దొంగిలించాడో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఈ పరిస్థితి, అక్కడ రాజుగారు వచ్చారు, వస్త్రం ఏదనేసరికి లేదు, సౌండ్ లేదు, మాట రావట్లే. కారణం ఆయనకు కూడా తెలియదు వస్త్రం పోయిన సంగతి. దేవుడు వీని కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేయమంటున్నాడు, చీకటి కొట్లో పడేయమన్నాడు. చీకటి కొట్టు అంటే ఏంది? నరకం. కన్ను పొడుచుకున్న కాన్రాని చీకటి. నరకం కన్ను పొడుచుకున్న కాన్రాని చీకటి. నరకంలో ఉన్న వాళ్ళకి నరకంలో ఉన్న వాళ్ళు కనపడరు, కానీ నరకంలో ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు కనపడతారు. బైబిల్లో ఉందా లేదా? నరక యాతన పడుతున్నాడు ధనవంతుడు. ఎవరు కనపడుతున్నారు? దేవుని రాజ్యంలో ఉన్న అబ్రహాం కనపడుతున్నాడు, లాజర్ కనపడుతున్నారు, అందరు కనపడుతున్నారు. ఇక్కడ వాళ్ళు మాట్లాడితే అక్కడ కనపడుతుంది, కానీ మధ్యలో అగాధం ఉంది, దాటడానికి వీలు లేదు. అర్థమైందా?
మన గోల్కొండ కోటలో ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ వినపడుతుంది, ఇక్కడ మాట్లాడితే అక్కడ వినపడుతుంది అంటుంటారు కదా. అలాగే నరకంలో ఉన్న వాళ్ళు కనపడరు కానీ, ఎందుకంటే ఆయన కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. కానీ నరకంలో ఉన్న వాళ్ళకి ఎవరు కనపడుతున్నారు? దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు కనపడతారు. వాళ్ళని చూసి వీళ్ళు ఏం చేస్తారు? పళ్ళు కొడకడం, ఏడవడం, ఇంకంతకంటే ఏం చేస్తారు? మనం చెప్పిన మాట వినకపోతమే, సేవకులు చెప్పిన మాట వినకపోతమే, సేవకులు ఎన్ని సండేస్ మనకి హెచ్చరించారు, గద్దించారు, లోక స్నేహం చేశాం, దేవునితో వైరం, మన ఇష్టానుసారంగా జీవించాం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం జీవించాం, కానీ దేవుని కోసం జీవించలేదే, ఇప్పుడు మనం చచ్చి నరకంలో ఉన్నామే అని ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఎన్ని రోజులు? కోట్ల 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 సంవత్సరాలు. ఇక దానికి కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. దేవుని రాజ్యం పోయిన వాళ్ళు నరకానికి రారు, నరకానికి వెళ్ళిన వాళ్ళు దేవుని రాజ్యం పోరు. ఎందుకని? మధ్యలో పెద్ద అగాధం. అందుకే దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకో. భూమి మీద ఉండగానే నీ జీవితాన్ని మార్చుకో. చెడ్డ పని చేయాలంటే నిమిషం పట్టదు, చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే నిమిషం పట్టదు, కానీ మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. దేవుని రాజ్యం వెళ్ళాలంటే చాలా కష్టం. నరకానికి పోవాలంటే ఈజీ, కానీ నరకం తప్పించుకొని దేవుని రాజ్యం పోవాలంటే చాలా కష్టం. జీవితాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఏం బతుకులే, ఏదో బతుకుతున్నాంలే, పశువులు బతుకుతున్నాయి నేను కూడా బతుకుతున్నా అన్నట్టుగా బతకొద్దు. దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో పంపించాడు. అది నెరవేర్చకపోతే నువ్వు దేవుని రాజ్యం పోవు. ఈ భార్య, భర్త, పిల్లలు, సంసారం, దీనికోసం నువ్వు నరకానికి పోవద్దు. ఇది ఇంపార్టెంట్ కాదు. దేవుడు అన్నాడు, నీ భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా ఇడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడివి కాలేవన్నాడు. బైబిల్లో ఉందా లేదా? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, ఎందుకు అన్ని చోట్ల రాయించాడు దేవుడు? చాలామంది భార్య కోసం నరకానికి వెళ్ళిపోతుంటారు. భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం ఇదే జీవితం అనుకొని సూసైడ్ చేసుకుంటుంటారు. తప్పది. దేవుడు నిన్ను పంపించింది వాళ్ళ కోసం కాదు. అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి నువ్వు దేవుని రాజ్యం రమ్మని ఉంది బైబిల్లో. పరలోక రాజ్యం కొరకు అని రాశాడు అక్కడ. సువార్త పని కొరకు అని రాశాడు అక్కడ. సువార్త పని కోసం పక్కన పెట్టు, పరలోక రాజ్యం కొరకు పక్కన పెట్టు. కొంతమంది అదే జీవితం అనుకుంటారు. భార్య లేకపోతే భార్య పుట్టింటికి వెళ్ళిందని ఊరేసుకొని తెచ్చాడంట. ఎన్నిసార్లు వినలేదు ఈ వార్త? ఇది కరెక్టేనా చెప్పండి? కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. భార్య కోసం రాలే నువ్వు భూమి మీదకి, భర్త కోసం రాలే, తల్లిదండ్రుల కోసం రాలే, నువ్వు పిల్లల కోసం రాలే, నువ్వు వచ్చింది దేవుని కోసం అని ఉంది బైబిల్లో. ఈ భూమి మీదకి మనం వచ్చింది ఆయన కోసం. మరి ఆయన కోసం జీవించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం జీవిస్తే ఎట్లా? చర్చికి రాలేదంటే కూడా కొంతమంది అదే సాకులు చెప్తారు. నేను వాళ్ళ కోసం వచ్చావు, నువ్వు భూమి మీదకి దేవుని కోసం వచ్చావు. ఒక్క ఆదివారం చర్చి మానేస్తే ఏ శిక్ష అంట? మరణ శిక్ష అన్నాడు బైబిల్లో. కాబట్టి జాగ్రత్త, నువ్వు దేవుని కొరకు జీవించాల. నీ ఫ్యామిలీలో ఎవరైనా చర్చికి రాకపోతే చెప్పండి వాళ్ళకి, మరణ శిక్ష చర్చికి రాకపోతే. చర్చి ఎగ్గొట్టద్దు, చర్చికి రమ్మని చెప్పండి. వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. ఒక ఆదివారం చచ్చిపోయే కొద్దీ ఆయుష్ ఏమైపోతుంటుంది? తగ్గిపోతుంటుంది. కాబట్టి జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. వాని కాళ్ళు చేతులు కట్టి ఏం చేయమన్నాడు? చీకటి కొట్లో వేయండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండునని పరిచారకులతో చెప్పాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చూసారా? కాబట్టి జాగ్రత్త. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు. ఈరోజు ఎంతమంది మనం ఉన్నాం, వీళ్ళల్లో ఎంతమంది దేవుని రాజ్యం పోతారు? అందరం పోతామన్న గ్యారెంటీ ఉందా? అందుకే దేవునికి ఇష్టం లేదు మనల్ని ఏమైనా ఉంటే తీసేసుకోమని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా మనకెంతో ఇష్టమైన మాట అక్కడ కనపడుతుంది. అది నువ్వు గనక ఇప్పుడు చెప్పిన వాక్య ప్రకారం గనక నువ్వు జీవిస్తే పెళ్లి కుమారుడైన యేసయ్య నిన్ను చూసి ఏం చేస్తాడు చెప్పండి? పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుని చూస్తే సంతోషం ఉంటుందా, ఏడుపు ఉంటుందా? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురిని చూస్తే ఏముంటుంది? ఇంతకుముందు ఎప్పుడో పెళ్ళి అయిపోయిన వాళ్ళేమో పెళ్ళిలే అన్నట్టు చూస్తున్నారు. ఇంకా పెళ్లి కాని వాళ్ళేమో చెప్పండి పాస్టర్ గారు, ఏంటి పెళ్లి కుమారుడా? చెప్పండి పెళ్లి కుమార్తెనా? వెయ్యిలు, మేకప్, అది నేనే చెప్పండి అన్నట్టుగా చూస్తున్నారు పెళ్లి కాని వాళ్ళు. పెళ్ళి అయిన వాళ్ళేమో ఏం పెళ్ళిలే పాస్టర్ గారు, మాకు కూడా అట్టగా ఉండే కదా అప్పుడు పెళ్ళి కాకముందు, పెళ్ళి అయినాక తెలుస్తుంది అన్నట్టుగా చూస్తున్నారు పెళ్ళి అయిన వాళ్ళేమో. ఈ పెళ్ళి గురించి చెప్పట్లే దేవుడు. ఏ పెళ్ళి?
లోక కళ్యాణం గురించి చెప్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడు. ఇప్పుడు ఆ లోక కళ్యాణంలో నువ్వు కనుక పెళ్లి కూతురు కాకపోతే నీ స్టెప్ ఏంటి? నెక్స్ట్ నరకమే. నరకం అది నష్టం. అది యుగ యుగాలు నిప్పుల్లో కాలేదు, అది అగ్ని ఆరదో. అది ఆ నరకం తప్పించుకోవడం కోసం దేవుడు చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. లేకపోతే నీ క్రియలు లేకపోతే పెండ్లి వస్త్రం లేనట్టే. అప్పుడు నిన్ను కాళ్ళు చేతులు కట్టేసి ఎక్కడ పడేస్తారు? నరకంలో పడేస్తారు, చీకటి కొట్లు వేస్తారు. జాగ్రత్త. అందుకే క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? మృతం. క్రియలే అక్కడ వస్త్రం. అర్థమైందా? నీతి వస్త్రం, నీతి క్రియలు, రక్షణ వస్త్రం, రక్షణ వాక్యానుసారమైన జీవితం, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తేనే అది పెండ్లి వస్త్రం. అది లేకపోతే నీకు దేవుడు కాళ్ళు చేతులు కట్టేసి నరకంలో ఏమంటున్నాడు? నీ సాక్ష్యం కరెక్ట్గా ఉండాలా. అది లేకపోతే నిన్ను అక్కడ ఉంచడని దేవుడు చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు సంతోషించేటట్టుగా పెండ్లి కుమార్తె జీవితం ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఈ అమ్మాయి 10 మందితో తిరిగి వచ్చిందంటే పెళ్లి కొడుకు, అబ్బా నువ్వు చాలా మంచి కన్యకు అమ్మా, నువ్వు నేను చేసుకుంటానమ్మా అంటాడా ఎవరైనా? అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా అబ్బా అలాగా చేసేవాళ్ళు? ఇక్కడ చెప్పండి నాకు. ఆ అమ్మాయి 10 మందితో తిరిగేసి వచ్చిందిరా బాబు, ఈ అమ్మాయికి ఆల్రెడీ లవ్ స్టోరీ ఉందన్న వాళ్ళు ఎవరైనా అబ్బాయిల ముందుకు వచ్చి చేసుకుంటానంటే చేతులు ఎత్తారు. సరే ఈగలను ఎందుకు అడగాలి? వాళ్ళని అడుగుదాం. అమ్మ ఎవరైనా అబ్బాయి 10 మందితో తిరిగి వచ్చాడు, ఆ అబ్బాయిని నేను చేసుకుంటానన్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఉన్నారు ఎవరైనా? అందుకే పెళ్ళికి ముందు లవ్ స్టోరీలు పెట్టారంటే ఆ విషయం ఎప్పటికైనా తెలియకపోదు. అవునా కదా? తెలిసిందంటే రేపు నీ మ్యారేజ్ లైఫ్ 100 ఏళ్ళు కదా. వివాహ దాంపత్య జీవితం ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. 100 ఏళ్లలో ఎవరైనా ఒకడు వచ్చి ఈ పిల్ల ఇంతకుముందు వేరే వాడితో తిరిగేది, వేరే వాడితో ఇదిగో కాలండి చూడండి ఫోన్ అన్నారనుకో, ఇంకా ఆ భర్త ఎప్పటికైనా ఆమెను నమ్ముతాడా? మంచిగా చూసుకుంటాడా? అందుకనే సాక్ష్యం కాపాడుకోండి. పెళ్ళి అయ్యేంత వరకు ఎవరిని ప్రేమించొద్దు. పెళ్ళి అయినాక నీ భర్తను ప్రేమించు, అది యథార్థమైన ప్రేమ. అంతేగాని పెళ్ళి అయిన కాడి నుంచి చచ్చిపోయేంతవరకు మనసులో ఏముంటుంది? నా భర్తకు నేను అన్యాయం చేస్తున్నానే, నేను పెళ్ళికి ముందే నా మనసు వేరే వాడికి ఇచ్చేసానే. అలాంటి డైలాగులు రాకుండా ఉండాలంటే పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించొద్దు. అది వాక్యానుసారం కాదు అది. అందుకే ఏ పురుషుడైనా పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించొద్దు. దేవుడు చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి. 30 ఏళ్ళు వచ్చినా కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకని? పాస్టర్ గారు చెప్పాలి, దేవుడు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, వాళ్ళనే చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చేసుకోవాలనుకుంటే దాన్ని పోయి దానం మనం చేసుకోలేరు, ఖచ్చితంగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఎందుకు చేసుకోవట్లే? దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు. మన చర్చిలో ఉన్నారు బ్రదర్స్ సిస్టర్స్, వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళ ముసలమ్మంది చేసుకోవచ్చు, అది కాదు, కానీ దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నారు. అది నిజమైన మంచి విశ్వాస లక్షణం అది. కాబట్టి మనం అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పెళ్లి కుమారుడు ఇష్టపడేలాగా పెళ్లి కుమార్తె ఉండాలి, అట్లయితేనే దేవుని రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. చూడండి, దేవుడు అంటున్నాడు దేవాసక్తి అంటే దేవుని యొక్క ఆసక్తి. ఏంటి దేవుని యొక్క ఆసక్తి? మన ఎడల అంటే ఎవరి ఎడల? మన ఎడల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవాలని మిమ్మును. అది ఇక్కడున్న మనందరినీ దేవుడు ఏం చేశాడంట? క్రీస్తుకి ప్రదానం చేశాడు. ప్రదానం అయిన తర్వాత మళ్ళీ వేరే వ్యవహారాలు చేయొచ్చా? ప్రధానం అయితే ఏమిస్తారు? రింగ్ ఇస్తారు, ఎంగేజ్మెంట్ రింగ్ అంటారు కదా. ఈ ప్రధానం అయినాక రింగ్ ఇస్తారు, ఎంగేజ్మెంట్ రింగ్. ఇదేంటి? కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళకి మెట్లు ఉంటాయి కదా, అంటే వీళ్ళేంటి తాళిబొట్టు తాడు ఉంటుంది కొంతమందికి, అంటే ఇది మ్యారేజ్ అయింది అని తెలియడానికి. మళ్ళీ అలాగే దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుకి ఏం చేశాడు? ప్రదానం చేశాడు. ప్రదానం అంటే పెళ్ళి అయినాక చేస్తారా, పెళ్ళికి ముందు చేస్తారా? చెప్పాలి నాసరయ్య గారు. ప్రదానం ఎప్పుడు చేస్తారు? పెళ్ళి ముందు చేస్తారు. సుందరన్న మీకెప్పుడు చేశారు? పెళ్ళికి ముందు చేశారా, లాస్ట్లో అయిపోయినాక చేశారా? దయం అక్కని అడగమంటావా? ఎప్పుడు చేశారు? పెళ్ళికి ముందే చేశారుగా. ప్రధానం అంటే ఎప్పుడు చేస్తారు? పెళ్ళికి ముందే చేస్తారు కదా. కాబట్టి పెళ్ళికి ముందు మనందరికీ ఏమైపోయింది? ఆల్రెడీ ప్రధానం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ పెళ్ళి ఉంది. ఆ పెళ్ళికి మనం ఏం చేయాలి? ప్రధానం అయిందంటే పెళ్ళి ఇంకెంత తక్కువ టైం ఉంటుందా, ఎక్కువ టైం ఉంటుందా? తక్కువ టైమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? పెళ్ళికి సిద్ధపడాలి.
బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? సిద్ధపడినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఎంత ఏడ్చినా దేవుడు అంగీకరించాడా? అంగీకరించలే. కాబట్టి సిద్ధపడాలి. దేవుడు రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరైతే సిద్ధపడి ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం ఆయన రెండోసారి వస్తున్నాడు. కాబట్టి మనం కూడా సిద్ధపడాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ కింద వచనం చూడండి, 3వ వచనం. సర్పం అంటే సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునని. అది ఆదామును మోసం చేశాడా? అవ్వను మోసం చేశాడా సాతాను? అది మస్ట్ స్త్రీ మీద పడుతుంది. ఈ స్త్రీ ఏం చేస్తుంది? పురుషుని మోసం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ముందు అమ్మాయి మీద పడుతుందా, అబ్బాయి మీద పడుతుందా? ఈ అమ్మాయి వెళ్ళి అబ్బాయిని జడగొడుతుంది, అయిపోయా, జంట జీవితం క్లోజ్. అర్థమైందా? అందుకనే చెప్పిన మాట వినండి. సాతానుగాడు అవ్వమ్మను మోసం చేసినట్టు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. ఆడపిల్లలు జాగ్రత్త, మగపిల్లలు జాగ్రత్త. సాతానుగాడు ఫస్ట్ స్త్రీని రెచ్చగొడతాడు, తర్వాత పురుషుడు పడిపోతాడు, ఇద్దరు పడిపోతారు, నరకానికి పోతారు. ఆదాము అవ్వని ఇద్దరిని దేవుడు ఏం చేశాడు? గెట్ అవుట్ అన్నాడు. ఏమన్నాడు? గెట్ అవుట్. అప్పుడు దాకా టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, అన్నీ పెట్టి చక్కగా పిల్లల్లాగా చూసుకున్నాడు. నా పిల్లలు మీరు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే సాతానుగాడు భ్రమలో పడి లోక ప్రేమల్లోకి వెళ్ళారో వెంటనే దేవుడు గెట్ అవుట్ అన్నాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అది దేవుడు అంటున్నాడు. జాగ్రత్త. మేము చెప్పేది మీకు కోపం తెప్పియొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. అనవసరంగా నరకానికి పోయి అక్కడ పళ్ళు కొరకు తైరుతా కూర్చుంటే ఏం తప్పు? ఇప్పుడు నేను చెప్పింది కూడా గుర్తొస్తుంది. అప్పుడు జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనము మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధత. తాగుడు అలవాటు ఉండకూడదు, వ్యభిచారం అలవాటు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు, 2 నాలుకలు ఉండకూడదు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, అబద్ధాలు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధతకి తగినవి కాదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సాతాను భ్రమలో పడి మోసపోయిన వాళ్ళే. అవ్వమ్మ మోసపోయినట్టు మీరు కూడా మోసపోవద్దు అంటున్నాడు దేవుడు. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తీసేసుకోమంటున్నాడు. నిన్ను పెళ్లి కుమారుడు ఇష్టపడేటట్టుగా. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రధానం అయిపోయింది. దేవునికి మనకేమైపోయింది? ప్రధానం అయిపోయింది. కాబట్టి అవ్వమ్మ మోసం చేసినట్టుగా సాతాను మనల్ని మోసం చేయకుండా చూసుకోండి అని జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం ముగింపులోకి వచ్చేసి. చూసారా? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారినే గద్దిస్తున్నాడు. మీకు మేము గద్దించిన ఎవరి ద్వారా గద్దిస్తాడు? సేవకుడి ద్వారానా? దేవుడు నేరుకొచ్చి గద్దిస్తాడా? సేవకుడి ద్వారా. గుర్తుపెట్టుకోండి, సేవకుడి ద్వారా దేవుడు గద్దించినప్పుడు పాస్టర్ గారు అంతా చెప్తారులే అంటే మీరు నన్ను పాస్టర్ గారు అనుకున్నప్పుడు మీరు తప్పు ఆలోచన తీసుకుంటున్నట్టే. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు మీరు సరైన ఆలోచన తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా పాస్టర్ గారు అంతే మాట్లాడతారులే, పాస్టర్ గారికి నా గురించి తెలుసు కదా అని అనుకోవద్దు. ఇది దేవుడు మాట్లాడేది. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కోసం తలకి ముళ్ళ కిరీటం, చేతులు కాళ్ళకి మేకులు కొట్టించుకొని రక్తం అంతా కార్చిన ఆ యేసయ్య మాట్లాడే మాట ఇది. పాస్టర్ గారిని చూడొద్దు. నువ్వు పాస్టర్ గారిని చూస్తే నీకు ఆయనకి మధ్యలో విరోధం వచ్చేస్తుంది. అది కరెక్ట్ కాదు. పాస్టర్ గారు కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన? నిన్ను ప్రేమించే వ్యక్తి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించు వారినే ఏం చేస్తాను? గద్దిస్తాను. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ మనసు మార్చుకో, నీ జీవితం మార్చుకో, ఒక తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, మంచి నిర్ణయం తీసుకో. ఆడు అవ్వమ్మను మోసం చేసినట్టు నిన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నాడు. జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీకు బట్టలు లేకపోయినా బట్టలు ఉన్నాయి అనుకుంటున్నావు. నువ్వు దౌర్భాగ్యుడు అయిన సంగతి, దిక్కుమాలినవాడు అనే సంగతి నువ్వు మర్చిపోయావు. నువ్వు గుడ్డివాడు, దిగంబరుడు, నీకు పెళ్లి వస్త్రం లేదనే సంగతి మర్చిపోయావు. దేవుడు వచ్చి అడిగిన దాకా నీకు గుర్తు రావట్లే. ఈరోజు దేవుడే ముందే నిన్ను హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, నీకు పెళ్లి వస్త్రం ఉందా? అక్కడొచ్చి రాజు చెప్పడం కాదు, ఇక్కడే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సరి చేసుకో, ప్రయాణంలోనే సరి చేసుకో. అక్కడికి వెళ్ళి నాక పెళ్లి వస్త్రం లేదంటే కుదరదు.
అందుకే దేవుడు ఆ మాట రాయించాడు అక్కడ. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, నేను ఏదో పెద్ద గొప్ప, నేను చర్చికి వెళ్తున్నాను, దేవుని బిడ్డని, నేను చర్చికి వెళ్తాను, దేవుని రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటున్నావు. కరెక్ట్ కాదు అది. అసలు నీకు కరెక్ట్ జీవితం ఉందా? కరెక్ట్ సాక్ష్యం ఉందా? ఈరోజు ఒకవేళ రాకడ వస్తే నువ్వు వెళ్తావా? ఈరోజు చనిపోతే దేవుని రాజ్యం వెళ్తావని గ్యారంటీ ఉందా? లేదైతే సరి చేసుకో. రేపు మంది కాదు, ఈరోజే మంది. ఇంకెప్పుడో నేను సరి చేసుకుంటానంటే కుదరదు. ఈరోజే సరి చేసుకో, రేపు నీది కాదు. అట్లా రోజులు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. కాబట్టి ఈరోజే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే తీర్మానం తీసుకో, ఈ రోజు నుంచే దేవుని కొరకు జీవించు. రేపు ఎప్పుడో చేస్తా, వచ్చే సంవత్సరం చేస్తా, పెళ్ళి అయినాక చేస్తా, ముసలోళ్ళు అయినాక చేస్తా, ఇప్పుడే బాప్తీసం తీసుకోను, పళ్ళని ఊడిపోయినాక, పెట్టుడు పళ్ళు వచ్చినప్పుడు అప్పుడు బాప్తీసం తీసుకుంటానంటే కుదరదు. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు సరి చేసుకోవాల్సిన సమయం ఇదే అనుకూల సమయం. అందుకే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 13వ వచనం. చూసారా? దేవుడు వారి కనుల నుంచి ప్రతి బాష్ప బిందువు ఏం చేస్తాడు? ఇక అక్కడ కన్నీరు ఉండదు, ఇక అక్కడ ఆకలి ఉండదు. ఎందుకని? ఎవరితో ఉంటున్నాడు ఇప్పుడు? పెండ్లి కుమారుడితో. పెండ్లి కుమారుడితో ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయండి? అసలు ఏ ఇబ్బంది ఉండదు. 9వ వచనంలో అంటాడు కదా, ఇదిగో ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరు లెక్కించలేని గొప్ప, ఎవరంట వీళ్ళు? ప్రతి వంశములో నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి రాష్ట్రంలో నుంచి, ప్రతి దేశంలో నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరిల్లు? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలు కడుక్కున్నవారు. అంటే వాక్యము చేత తమ జీవితాలు మార్చుకున్నవారు. వాక్యము చేత, గొర్రెపిల్ల రక్తం అంటే ఏంది? దేవుని వాక్యం. వాక్యం చేత తమ జీవితాలు మార్చుకొని వాక్యానుసారమైన క్రియలు కలిగిన పెండ్లి వస్త్రం కలిగిన వారు. దేవుడు అంటున్నాడు అలా మీరు ఉండాలని ఆయన కోరుతున్నాడు. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా మీరు ఉంటే మనకి ఇబ్బంది ఏమీ లేదు. మోకరించండి, దేవుడిని అడుగుతాం. ప్రభా, ఆ పెండ్లి కుమారుడు, పెండ్లి వస్త్రం ఏ విధంగా వాళ్ళు రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారో, ఈరోజు మేము కూడా మా జీవితాలు అలాగా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. మీకు ఇష్టం లేదు మాలో ఏమైనా ఉంటే తీసేయండి. ఒక పెండ్లి కుమారుడు చూసి ఇష్టపడే జీవితం నాకు ఉండాలయ్యా. పెండ్లి కుమార్తెను చూసి ఆ పెండ్లి కుమారుడు ఇష్టం, ఎందుకంటే ఆల్రెడీ ప్రధానమైనప్పుడు నువ్వు ఇంకా అటు ఇటు చూడడం తప్పు కదా. ఆల్రెడీ మంచి పెండ్లి కుమారుడితో నీకు ప్రధానమైంది. ఆయనతో ప్రేమలో ఉండు. పెళ్ళి అయిందా? ఆయనతో ప్రేమలో ఉండు. పెళ్ళి కాలేదా? ఆయనతో ప్రేమలో ఉండు. ఇంకా రేపో మాపో సావే పరిస్థితుల్లో ఉన్నావా, ముసలమ్మవా, అయినా కూడా ఆయనతో ప్రేమలో ఉండు. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎవరైనా ముందు ఆయనతో ప్రేమలో ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోక ప్రేమ వేస్ట్. ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు, ఆయన పెండ్లి కుమారుడు, నువ్వు పెండ్లి కుమార్తె, నువ్వు సిద్ధపడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. నిన్నెత్తుకొని ముద్దాడేవాడు ఆయన. నువ్వు లోక స్నేహం, దేవునితో వైరం, లోక ప్రేమలొద్దు. నువ్వు ఈరోజైనా దేవుని అడుగుతున్నట్టుగా చెప్పినట్టుగా జీవించు. దేవుడు అంటున్నాడు పెండ్లి వస్త్రాన్ని ఆయన ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, నీతి క్రియలు, వాక్యానుసారమైన జీవితం, ఆయన రక్తంలో కడుక్కోవడం. యెషయా గ్రంథంలో, ఈ ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు 5వ అధ్యాయంలో, ఆయన రక్తము చేత, వాక్యము చేత, ఉదక స్నానము చేత పెండ్లి కుమార్తెను సరిచేస్తున్నాడని అక్కడ కూడా రాయబడి ఉంది. కాబట్టి మనం అన్నీ అర్థం చేసుకొని ఈ రోజు నుంచి అయినా ఈ భూమి మీదకి దేవుని కొరకు నువ్వు వచ్చావు. ఈ భూమి మీద నువ్వు నీ భార్య కోసం రాలే, భర్త కోసం రాలే, పిల్లల కోసం రాలే, మనవరాల కోసం రాలే, దేవుని కోసం వచ్చావు. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం జీవించు. లేకపోతే దేవుడు నీవు నా శిష్యుడు కాదంటున్నాడు. నువ్వు భర్తనైనా భార్యను పిల్లలని విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడు కాదంటున్నాడు. కాబట్టి అవసరమైతే పరలోక రాజ్యం కొరకు, సువార్త కోసం అన్నాడు అక్కడ. ఆ మాట రాసిన తర్వాత ఈ మాట రాశాడు. దేవుని పని ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు నువ్వేం చేసావు? ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు? టైం వేస్ట్ చేయొద్దు. ఈ రోజు నుంచి అయినా నువ్వు దేవుని కొరకు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఆయన పెండ్లి కుమారుడు, నువ్వు పెండ్లి కుమార్తెగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఈరోజు అడుగు, ప్రభా నేను పెండ్లి కుమార్తెగా నేను సిద్ధంగా లేనయ్యా. ఒకవేళ ఈరోజే నువ్వు వస్తే
నేను ఇడవబడతానేమో. కాబట్టి నీకు ఇష్టం లేదు నాలో ఏమైనా ఉంటే తీసేయి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నానేమో, తీసేయి ప్రభా. పైన వాటి మీద మనసు పెట్టే భాగ్యం దయచేయి. వాక్యం ఎరిగి అలా జీవించే భాగ్యం దయచేయి అని ప్రతి ఒక్కరం దేవుడిని అడుగుదాం. పెండ్లి కుమార్తెకు ఉండాల్సిన లక్షణాలు నాలో ఉండాలి ప్రభా. నన్ను చూసినప్పుడు నువ్వు ఇష్టపడాలి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసినప్పుడు ఇష్టపడేలాగా. ఎందుకంటే మీకు నాకు ఆల్రెడీ ప్రధానమైంది. నీ రక్తం చేత నన్ను కొన్నావు, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు ప్రభా. ఇక నేను నీ కొరకు జీవించాలి కానీ ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి కోసం, లోకంలో ఉన్న స్నేహితుల కోసమో, లోకంలో తాగుడు, వ్యభిచారం, ఇంకా లోక స్నేహం, లోకంలో అలవాట్లు, లోకంలో పద్ధతులు ఇవన్నీ కాదయ్యా. నీ కొరకు జీవించాలని ఒక మంచి తీర్మానం తీసుకోండి. పెళ్లి కుమార్తెగా నేను సిద్ధపడాలయ్యా. ఆ పెళ్లి కుమార్తె లక్షణాలు నాకు దయచేయి ప్రభా. నువ్వు పెళ్లి కుమారుడయ్యా, నీకు ఇష్టమైన పెళ్లి కుమార్తెగా నేను ఉండాలయ్యా. నేను నరకానికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు, నేను నీ రాజ్యంలో ఉండాలి ప్రభా అని ఒక తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, మీరు పెళ్లి కుమారుడు, మేము పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలని మీరు చెప్తున్నారు. మీకు దగ్గరగా జీవించే అనుభవం దయచేయండి. రోజు మేము మీతో ప్రేమలో ఉండాలి ప్రభా. ప్రతిరోజు మీతోనే స్టార్ట్ చేయాలి, మీతోనే ముగించాలి. ఇదే ప్రార్థన. ఈ ప్రార్థన జీవితం లేకపోతే మీరెవరో నాకు తెలియదు అంటారు. కాబట్టి ఆ పరిస్థితి అనిపించుకోవడానికి లేదు. అయ్యా, మీతో రోజు మాట్లాడేవారుగా మేము ఉండాలి. దావీదు అయితే రోజుకి 7 సార్లు మీతో మాట్లాడేవాడు. దానియేలు 3 మారు మాట్లాడేవాడు. అలాంటి జీవితం మాకు దయచేయండి. అందుకే వాళ్ళు బహుప్రియమైన వారు, హృదయానుసారులు అన్నారు. మేము కూడా అలా ఉండాలి తండ్రి. అలాంటి జీవితం మాకు దయచేయండి. మా కుటుంబాల్లో ఇంకా ఎవరైనా రానోళ్ళు ఉంటే ఈ మాటలు వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అయ్యా, మా బంధువులు ఉంటే ఇది ఆ మాటలు వారికి షేర్ చేయాలి. అలాగా తండ్రి, మేమందరం వాక్యానుసారంగా జీవిస్తూ మీ రాజ్యంలో మేము ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు అందరిలో నీరు పోసి ఫలింపచేయండి. మందిరంలో ఉన్నారు, బయట కూర్చొని లైవ్లో చూస్తున్నవారు అందరిలో ఈ మాటలు ఫలింపజేసి ఈ రోజు నుంచి మీరు పెండ్లి కుమారుడు, మేము పెండ్లి కుమార్తె అని ఆ ప్రేమలో మేము ముందుకు సాగడం వరకు, మరణం వరకు మేము అలాగ నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయండి. ఇదే ప్రేమలో ప్రతిరోజు మేము కొనసాగాలి, మీకు దగ్గరగా మేము జీవించాలి. ఇది సత్యం, ఇదేదో కథ కాదు, అబద్ధం కాదు, ఇది నిజం. కాబట్టి అలా మేము జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మేము దూరం అవుతున్న మమ్మల్ని దగ్గరికి చేర్చేది పరిశుద్ధాత్మ దేవుడే. సర్వసత్యంలోనికి నడిపించేది, మా పాపాలు ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మా అవిధేయతను, మా పొరపాట్లు ఈరోజు కూడా మీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, సరిచేస్తున్నారు. ఇక్కడి నుంచి మేము వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుని ఈరోజు ఇక్కడున్న మేమందరం మీ రాజ్యంలో ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మీ రాజ్యంలో ఉండాలి. ఆ విధంగా సిద్ధపరచమని. మీకు ఇష్టం లేదు మాలో ఏమన్నా తీసివేయండి. పర్ఫెక్ట్ పెళ్లి కూతురుగా మేమందరం ఉండాలని కోరుకుంటూ యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి.